సో 40% ఓట్ బ్యాంకింగ్ తో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ క్రమక్రమంగా దగ్గరగా ఉన్నటువంటి నేతలందరూ కూడా పార్టీకి దూరం అవుతున్నటువంటి పరిస్థితి మరొక వైపు. ఈ మంతెండ్ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి, కార్యకర్తల్లోకి అన్ని నియోజకవర్గాల వారీగా పర్యటనలు ఆల్రెడీ ఆయన ప్రకటన కూడా చేశారు. సో ఈ పర్యటన ఎటువంటి ఉత్సాహాన్ని తీసుకొచ్చే అవకాశం ఉంది? ఇప్పుడు జరుగుతున్నటువంటి రాజీనామాలు కావచ్చు, గతంలో వెళ్లిపోయినటువంటి నేతల యొక్క ఇంపాక్ట్ కావచ్చు, ఈ పర్యటన మీద ఏమైనా ఎఫెక్ట్ పడే అవకాశాలు ఉన్నాయా? ఉంటే ఎంతవరకు ఉన్నాయి? కార్యకర్తలందరూ ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు జగన్ అన్న ఎప్పుడు వస్తాడు ప్రజల మధ్య కానీ. ఒకటి నాయకులు పోతున్నారు అంటున్నారు కదమ్మా, ఇది కూడా నేను మళ్ళీ కరాఖండిగా చెప్పగలను, భవిష్యత్తులో ఇటువంటి మళ్ళీ చూస్తాం. ఇంకా ఒకరిద్దరు వెళ్లే ఛాన్సెస్ ఉన్నాయి. మనం దాన్ని కాదనలేము, ఆపలేము కూడా. పరిస్థితులు అటువంటివి. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇష్టం పోయిందంటే కాదు, అవసరాలు. ఏదో సినిమాలో చెప్తారు చూడండి, అవసరాల కొద్దీ పాత్రలు మారుతుంటే తప్పితే హీరోలు విలన్లు ఉండరని. అది కరెక్ట్ గా రాజకీయాలుగా కరెక్ట్ సూట్ అవుతుంది. ఇప్పుడు విజయసాయి రెడ్డి వెళ్ళిపోయాడు కాబట్టి ఏమన్నా విలన్ అయినాడా మనకు? పరిస్థితులే హీరోలు, పరిస్థితులే విలన్లు అంతే. ఇంకా నెక్స్ట్ ఒకరిద్దరు పోయినా అవి జరుగుతుంటాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కార్యకర్తకి ఉన్న బంధం రేపు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి వస్తే మళ్ళీ తెలుస్తుంది. నేను ఒకటి ఈ విషయం అయితే కరాఖండిగా చెప్పగలను. రాజకీయ నాయకుల్లో ఒక సినిమా హీరోకి, ఒక క్రికెటర్ కి ఉన్నంత క్రేజ్ రాజకీయ నాయకులు అంతగా ఉండదు. వాళ్లకు మించి ఉన్న క్రేజ్ జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. అది ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారు అదృష్టవంతులు, జగన్మోహన్ రెడ్డి గారికి దేవుడి దయ ఎక్కువ ఉందని కూడా అనుకోవచ్చు. రీసెంట్ గా తిరుపతి వేదికగా పవన్ కళ్యాణ్ గారు పక్క నుంచి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నప్పుడు వచ్చిన రెస్పాన్స్ కూడా చూసాము. అంటే అసలు పవన్ కళ్యాణ్ తో మనం పోల్చడానికి కూడా లేదు. మరి పవన్ కళ్యాణ్ పోల్చడానికి కాదు, అంటే జనరల్ గా ఒక ఈయన మాస్ హీరో, ఈయన మాస్ పొలిటికల్ హీరో, ఇద్దరు ఒక ప్లేస్ లో అలా కలిసే పరిస్థితులు రావు కాబట్టి అక్కడ ఆ పరిస్థితి కూడా సంభవించింది. ఆ టైంలో ఆయనే ఆశ్చర్యపోయేలాగా జరిగినటువంటి పరిస్థితిని కూడా చూసాం కదా తిరుపతి వేదిక. అంటే పవన్ కళ్యాణ్ కుండే క్రేజ్ ఇప్పటికీ కూడా, పవన్ కళ్యాణ్ కుండే క్రేజ్ సినిమా క్రేజ్ తప్పితే రాజకీయ నాయకుడి క్రేజ్ కాదు అతనికి ఉండేది. సార్ పవన్ కళ్యాణ్ అదే సభలో తిట్టాడు. కారులోకి బయటకు వస్తేనే ఓజీ అంటే వచ్చిన సందర్భం ఏంది, చనిపోతే పరామర్శించడానికి వస్తే ఓజీ అంటారు, సిగ్గు లేదా మీకు అని చెప్పేసి వాళ్ళ కార్యకర్తలు తిట్టాడు. అవును. సో పవన్ కళ్యాణ్ ఉండే క్రేజ్ సినిమాల నుంచి టర్న్ అయిన క్రేజ్ తప్పితే పరిపాలనా పరంగా, రాజకీయాల పరంగా ఆ మాస్ క్రేజ్ అది లేదు. మాస్ లీడర్ కాదు పవన్ కళ్యాణ్. సినిమా హీరో పరంగా క్రేజ్ ఉంది. తెలంగాణ పోతే కూడా కుప్పలు తెప్పలు జనాలు వస్తారు. సార్ బరెలక్క కంటే తక్కువ ఓట్లు వచ్చినాయట. అవును. సో అంటే రాజకీయంగా లేదని చెప్పడమే నా ఉద్దేశం. ఈసారి ఎందుకు పవన్ కళ్యాణ్ ఈసారి సొంతంగా 175 స్థానాల్లో పోటీ చేసినా గానీ మేబీ గెలిచేవాడు, ఒక 6-7 స్థానాలు గెలిచేవాడేమో సొంతంగా చేసింటే. అంతకు తప్పితే అది పొలిటికల్ క్రేజ్ అయితే కాదు పవన్ కళ్యాణ్. ఇప్పుడు చెప్తాను చూడండి, నెక్స్ట్ టైం పవన్ కళ్యాణ్ ఎన్ని విద్యలు చేసినా ఆయన పోటీ చేసిన దాంట్లో 5-10% కంటే ఎక్కువ సీట్లు గెలిస్తే అది అబ్బా. 20 పోటీ చేసినాడా, 50 పోటీ చేసినాడా, 100 పోటీ చేసినాడా, 5% కంటే పోటీ చేసిన సీట్లలో 5% కంటే ఎక్కువ గెలవలేదు. అది పక్క. ఆయనకుండే క్రేజ్ సినిమా క్రేజ్ అంతే తప్పితే ఇప్పుడు తన మార్క్ ఏం చూపిస్తాడండి? ఇప్పుడు తన మార్క్ చూపించడానికి తన గవర్నమెంట్ కాదు, అది తెలుగుదేశం గవర్నమెంట్. అది ఉండే దాంట్లో మైనస్ ఏ పడుతుంది తప్పితే ప్లస్ కాదు. వాళ్ళతో కొట్టుకోవడము, ఇప్పుడు పూర్తి స్థాయిలో పనిచేయలేడు, అది మైనస్ అవుతుంది. రేపు పక్కన వచ్చేసి నేను పూర్తి స్థాయిలో పనిచేయలేకపోయినా అంటే ప్రజలు ఏమ్మా నువ్వు పూర్తి స్థాయిలో పనిచేయకూడదు, ఈసారి నీకే ఎక్కువ సీట్లు ఇస్తాం, పూర్తి స్థాయిలో పనిచేయంటారా. పార్టీషన్ గా పదవులు కాదు, డైరెక్ట్ గా మనకే పదవులు కావాలి. ఈసారి నుంచున్న దాంట్లో 100% స్ట్రైక్ రేట్ కాదు, 175 పోటీ చేద్దాము, 175 మనమే కొట్టాలి. అంత డెకరేషన్ లేదు. ఇప్పుడు ఎప్పటికైనా కానీ దాదాపు 95% కాపులు అవుట్ రైట్ గా పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేశారనేది మనం వినింది బయట. ఓకే. అది ఇంకా ఏ ఎన్నికల చరిత్రలో కూడా అది జరగదు. ఈ ఎన్నికలే కాదు, ఏ ఎన్నికల్లో కూడా అది పోయినసారి జరిగింది. ఆ జరిగింది ఎందుకు అన్నది మళ్ళీ చెప్తున్నాను కదండి, కరెక్ట్ కారణాలు అన్నవి ఈవీఎం ఇంకోటి మనం వెతకలేం. కానీ ఒకటి పవన్ కళ్యాణ్ 10 ఏళ్లుగా ఉన్నాడు అని సింపతి కూడా ఉండింది వాళ్ళకు, కాపుల్లో ఉండింది, చేద్దాము అని చెప్పేసి. ఇప్పుడు కాపుల్ని ఫుల్ గా సాటిస్ఫై చేయడం పవన్ కళ్యాణ్ వల్ల కాదు, ఎవరి వల్ల కాదు. నరేంద్ర మోడీ మొత్తం ఇండియాకి ఇవ్వాల్సిన డబ్బులన్నీ తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ చేతికి ఇచ్చేసి చంద్రబాబు కాదు నువ్వే పంచు అన్నా కానీ అది జరగదు. ఎందుకంటే వాళ్ళు గంపడి ఆశలు పెట్టుకొని ఉంటారు. ఆ ఆశల్ని సాటిస్ఫై చేయడం ఎవరి వల్ల కాదు. ప్లస్ ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే స్థానికంగా పదవులు ఇవ్వడంలోనే ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇప్పుడు ఏదైనా రేపు ఎలక్షన్స్ వచ్చినాయి, లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ఆడే కొట్టుకుంటారు. పవన్ కళ్యాణ్ వాళ్ళ ఫ్యాన్స్ ఏమంటారు, మేమేం తక్కువ అంటారు. తెలుగుదేశం వాళ్ళే పక్కన జరగంటారా మీరు బచ్చేగాలని వాళ్ళు అంటారు. సో
సో అక్కడే గొడవలు జరుగుతాయి. ఇప్పుడు ఇళ్ళకి కానీ పండగ కాదనే సామెత ఊరికే పుట్టదు అమరు. ఎస్ ఇవి సార్. జరుగుతాయి కాబట్టి పవన్ కళ్యాణ్ కి ఈ ప్రభుత్వ హయాంలో నష్టం జరిగేది ఎక్కువ, లాభం కంటే కూడా. అంటే పవన్ కళ్యాణ్ మంచి మనసుతో నేను ప్రజలకు అది చేయాలి అనుకున్నా కూడా నష్టం జరిగేది ఎక్కువ ఉంటుంది తప్పితే లాభం జరగదు. ఎందుకంటే తను స్వతంత్రుడు కాదు. ఓకే. ఇంకా చంద్రబాబు నాయుడు నాకు లాభం, నా కొడుకు లాభం లేకపోతే నేను ప్రజలకు ఏం చేయను అనే గట్టి మనస్తత్వం చంద్రబాబు నాయుడు. ఏదో జగన్మోహన్ రెడ్డి అంత మంచోడు కాదు చంద్రబాబు నాయుడు. జగన్మోహన్ రెడ్డి ఏమైనా ఎలక్షన్స్ అయితే మనం కూడా ఏం ఎక్స్పెక్ట్ చేసినాం, మన పార్టీ వాళ్ళకే ప్రాధాన్యత అని అంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు, అందరూ నా బిడ్డల లాంటి వాళ్ళే, కులం చూడడం, మతం చూడడం, పార్టీ చూడడం, ప్రాంతం చూడడం అని అందరికి ఇచ్చినారు. వాడు ఇచ్చినోడు మాత్రం ఓటేలే. ఖచ్చితంగా అది ఓటేలే. తెలుగుదేశం కర్ర కట్టినోడికి ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి వాడే ఓటేలే. మనం ఓటేస్తారులేని ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళు వేయలే. కానీ చంద్రబాబు నాయుడు ఏమో ఎక్స్పెక్ట్ చేస్తాడంటే, ఇప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్ అబ్బా, ఊర్లో అందరికీ అందరితో పాటు మీరు కూడా అని జగన్మోహన్ రెడ్డి గారు అంటే మన కార్యకర్తలకి కొంతమందికి నచ్చలేదు. ఇంకా మాకు ప్రాధాన్యత ఎక్కడుందని బాధపడ్డారు. కానీ చంద్రబాబు నాయుడు ఏం చేస్తాడు, వాళ్ళ ఊర్లో ఒక నాయకుడికి మాత్రమే ఇస్తాడు, నువ్వు తినరా అంటాడు. మిగతా 99% మందికి కాలుతుంది. అదే డిఫరెన్స్. ఇప్పుడు మా వాళ్ళు పార్టీ మీద మాకేం జరగలేదని కోప్పడి ఉండొచ్చు, కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చేయలేదని మాత్రం అనట్లేదు. అందరితో పాటు మాకు ఇచ్చేది ఇచ్చినారు అన్నారు. చంద్రబాబు నాయుడు డైరెక్ట్ ఇంటరాక్షన్ లేదు, మా నాయకులతో మాకు ఇంటరాక్షన్ లేదనే బాధే ఉంది అందరిలో. బాధ, అవును, మాకు దూరం అయిపోయాడు మా నాయకుడు అనే బాధ ఉంది. అది ఖచ్చితం. అది మాత్రం ప్రతి కార్యకర్తలో ఉంది. మాకు ప్రాముఖ్యత తగ్గిపోయిందనే బాధ కూడా ఉంది. అంటే ఇప్పుడు వాలంటీర్లు వచ్చిన తర్వాత మాకు ఇంపార్టెన్స్ లేకుండా పోయిన బాధ కూడా ఉంది. వాటిని సార్ట్అవుట్ చేస్తాం ఖచ్చితంగా. వాటి మీద చర్చ జరుగుతుంది పార్టీలో. వాటిని ఎలా అధిగమించాలనేది కూడా పార్టీ ఆలోచిస్తుంది. కార్యకర్తకు ప్రాముఖ్యత అయితే ఉంటది. అది ఎందుకంటే ఒకసారి మనకు దెబ్బ పడిన తర్వాత మనం తెలుసుకుంటాం. కానీ చంద్రబాబు మనస్తత్వం ఏంటంటే, ఇప్పుడు మళ్ళా వాళ్ళ కార్యకర్తల్ని లోకల్ గా నాయకులు ఉంటారు కదా, తినండి అని చెప్తున్నాడు. బెల్ట్ షాపుల రూపంలోనో, మందు రూపంలోనో, ఇసుక రూపంలోనో. మిగతా ఊర్లో వాళ్ళకి ఏమీ లేదు, చేతిలో చిప్ప. సో అందరూ ఆపోజిట్ అవుతారు, అందరూ తిరగబడతారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయాలు తీసుకోవడానికి 2019 తర్వాత చంద్రబాబు నాయుడు కూడా ఒక కారణం. ఎందుకు చంద్రబాబు నాయుడు 2019లో ఓడిపోయినారంటే ఎవరైనా ఇదే చెప్తారు, అబ్బా జన్మభూమి కమిటీలు అంటారు. అవునా కదా? ఒకటి తిన్నాడు, మిగతా ఎవరికి ఇవ్వలేదు, అందరికి కాలింది ఊర్లో, అందుకే అగేన్స్ట్ గా ఓట్లు వేసినారని. సో దాన్ని బేస్ చేసుకుని జగన్మోహన్ రెడ్డి గారు లేదు అట్లా చేస్తే ఎట్లా, అందరికి సమన్యాయం చేయాలి కదా చేశారు. అది ఇంకొక కొత్త రకం సమస్యకు దారి తీసింది. అంటే కార్యకర్తలు మమ్మల్ని పట్టించుకోలేదు, మేము దూరం అయిపోయినాము, మాకు గ్యాప్ వచ్చింది, మాకు ఇంపార్టెన్స్ లేదు, ఇవన్నీ వచ్చినాయి. సో వాటిని ఎట్లా అధిగమించాలనేది ఇప్పుడు మా పార్టీలో మళ్ళా అంతర్గతంగా ఈ చర్చలు జరుగుతున్నాయి. ఆ విధంగానే స్టెప్స్ పడుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు కూడా అన్నారు కదా, ఇంతవరకు ఒక లెక్క ఇప్పుడు ఒక లెక్క, కార్యకర్తలు నేను బాగా చూసుకుంటానని. అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రామిస్ చేశారు. సో మార్పులు అన్నిటి జరుగుతాయి. ఎందుకంటే ఒకసారి మనకు ఏదైనా అనుకున్నది జరగనప్పుడు వీ హ్యావ్ టు గో విత్ అనదర్ ప్లాన్. చంద్రబాబు మాత్రం అట కాదు. చంద్రబాబు ఎప్పుడు కాదు, 40 ఏళ్ళ నుంచి చంద్రబాబు రాజకీయం ఏం చేస్తుంటే, నాకు లాభం ఉందా వాడికి మేలు చేస్తా, నాకు వాడి వల్ల లాభం లేదా వాడికి చచ్చిన మేలు చేయను అంటే వెరీ క్యాల్కులేటెడ్. నేను వాడికి ఎందుకు ఇవ్వాలి, వాడు ఎట్లా నాకు ఓటేడు కదా, లాభం చేయడు కదా. ఇట్లా జనాలకు అందరికీ ఏమి ఇడు, నాయకులకు ఇస్తాడు. నాయకుడు ఒకటి తింటాడు, జనాల చేతిలో 5 ఏళ్ల తర్వాత దెబ్బలు కూడా తింటాడు. అది ఓకే. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీ యొక్క కీలకమైన విశ్లేషణ కోసం మాకు ఇచ్చినటువంటి మీ బిజీ షెడ్యూల్ లో కూడా మాకు టైం కేటాయించి మాకు ఇచ్చినటువంటి ఆల్వేస్ యు ఆర్ డూయింగ్ గ్రేట్ జాబ్ అమర్, కీప్ ఇట్ అప్. అండ్ మైరా మీడియా ప్రేక్షకులకు నమస్కారం. థ్యాంక్ యూ సార్. ఇదండి డాక్టర్ చింతా ప్రదీప్ గారు తీనటి ఇంటర్వ్యూ. మరో గంటలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మైరా మీడియా.